ఇదిగో చూడండి, ఇది పక్కన మనకు ఒక జంతువు కనబడుతుందండి. ఒక యజమాని నీటిలో ఉన్న చేపను చంపడానికి చూస్తుంటే ఏముంటుందండి? ఇది వద్దయ్యా, లేదు తొందరగా నరికేసి నాకు కూడా ఒక మొక్క ఇచ్చే తినేస్తానంటుందా? చూడండి, అతని చేతిలో కత్తిని పట్టుకెళ్ళిపోతుందండి. ఆహా, జంతువుల్లో ఉందండి ఈ గుణం. ఏంది ఇక్కడ చూడండి, ఒక బ్రతుకున్న కోడిని కోయడానికి మరొక జీవి, ఒక సాటి జీవి మరొక జీవిని, తన జాతి కాని జీవిని చంపాలి అంటే దండం పెట్టి వేడుకుంది. అమ్మా నీకు ఒక నమస్కారం, అమ్మా నాకు చికెన్ ముక్క లేకపోయినా పర్వాలేదు తల్లి, చంపొద్దమ్మా ఆ కోడిని. ఆహా, జంతువులలో ఉందండి ప్రేమతత్వం, మంచి గుణం. మనుష్యుల్లో ఎందుకంటే లేదు. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? జంతువులను చూసి నేర్చుకోరా, మృగములు చూడు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను చూడరా, అవి నీకు తెలియజేయను. భూమిని ధ్యానిస్తే అది నీకు బోధ. చేపలను చూడురా, బోధిస్తుంది, అవి నీకు వివరిస్తున్నాయి. ఏవండి, ఏంటండి విధాత మనిషి వినకపోవటం వలన బోధ ఎందులో పెట్టాడట? మృగాల్లోనా? ఇందాక చూశారు కదా, 2 పక్షులు దెబ్బలాడుకుంటుంటే ఒక జంతువు మధ్యనే అడ్డుపడుతుందండి. మరి ఈరోజు మనిషి తన సొంత జాతిని మనిషే చంపుకుంటున్నాడు కదా. అదే కదా కాశ్మీర్లో జరిగిన దాడి, ఈ దేశంలో జరుగుతున్న దాడులో సాటి మనిషే కదరా వాక్యం చెప్పడానికి వచ్చాడు, కరపత్రం పంచడానికి వచ్చాడు. ఎందుకురా అరచేతులతో కొడుతున్నావు? తప్పు కదా. ఎందుకురా వాడిని పిడిగుద్దులు గుద్దుతున్నావు? తప్పు కదా, సాటి మనిషి కదా. ఈ మనిషే మానవ జాతిని అంతరింప చేయాలని చూస్తున్నాడు. మనిషే మానవ జాతి స్వజాతి మీద పగబడుతున్నాడు. నువ్వు చూసి నేర్చుకో, ఆ జీవిని చూసి నేర్చుకో.